హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ టైంలో రుచికరమైన ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. స్కూల్కి పిల్లలు వెళ్ళారు, ఈవినింగ్ తొందరగా క్విక్గా చేయాలి అనుకుంటే ది బెస్ట్ స్నాక్ రెసిపీ అనే చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే అటుకులను అయితే వేంపుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను దొడ్డు అటుకులు తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా వేయించే ప్రాసెస్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ పేపర్ అటుకులు తీసుకున్నట్టయితే ఇవి వేయించాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ పోపు పెట్టేస్తే సరిపోతుంది. సో ఇలా వేసిన అటుకులను అయితే ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని అట్లీస్ట్ 5-6 నిమిషాల పాటు అయినా కానీ అటుకులను మంచిగా వేయించుకోవాలండి. అటుకులు వేగినట్టు ఎలా తెలుస్తుందంటే అటుకులు కాస్త కలర్ చేంజ్ అవుతాయి, ప్లస్ మనకి అటుకులు అనేవి క్రిస్పీగా అయినట్టు తెలుస్తాయి. సో ఇప్పుడైతే ఈ అటుకులను అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి అయితే 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 5-6 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేశాను. పచ్చిమిర్చి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో పచ్చిమిర్చి అనేవి కాస్త వేగిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పుట్నాలు యాడ్ చేశాను. అలాగే గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ముఖ్యంగా మనం వేసిన కరివేపాకు అనేది అయితే క్రిస్పీగా అయ్యేంతసేపు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ 2-3 మినిట్స్ అయినా కానీ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మనం ముందుగా పచ్చిమిర్చి వేసాము కానీ నాకు అంతగా కారం లేవని చెప్పేసి అయితే ఇప్పుడు నేను కారాన్ని యాడ్ చేశాను. మీకు ఒకవేళ పచ్చిమిర్చి ఘాటు సరిపోతుందంటే ఎక్స్ట్రా కారం వేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, సో అటుకులు అయితే ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అటుకులకి ఆయిల్ ఆ పోపు పట్టేలాగా అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ అయినా కానీ ఈ విధంగా మంచిగా మిక్స్ చేశారంటే మంచిగా కలుస్తాయి. మీకు ఏమైనా చప్పగా అనిపించినట్టయితే ఇంకా కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఇలా పోపు చేసిన అటుకులను అయితే బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే 4-5 డేస్ వరకు టేస్ట్ చాలా బాగుంటాయి, ప్లస్ క్రిస్పీగా ఉంటాయండి. ఇంతకు మీరు ఈ అటుకుల తాలింపు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.